ఇటీవల నిన్నటి నుంచి నడుస్తోంది ఇష్యూ గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి వర్సెస్ హోంమంత్రి అనిత. హోంమంత్రి అనిత మేకప్ గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇదే తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే ప్రస్తుత వివాదంలో ఆయన ఇరుక్కున్నారు. సో ఆ ఎమ్మెల్యే గతంలో విడుదల రజని మంత్రిగా ఉన్నప్పుడు ఆమె మేకప్ గురించి మాట్లాడిన మాటలు, తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి రోజా గురించి చేసినటువంటి వ్యాఖ్యలు, డైమండ్ రాణి అంటూ, ఇవన్నీ వీళ్ళందరూ తెరపైకి తీసుకొస్తున్నారు. ఎలా చూడాలి ఈ అంశాలను? రెహమాన్ గారు, ఎలాంటి ప్రాంతం నుంచి ఎలాంటి మాట్లాడుతున్నాం? ఒక సంస్కారమైన భాష, వినసొంపైన భాష, తేనేటి వారి ఈరోజు కూడా ఆర్కే బీచ్ దగ్గర పోతే ఆయన పేరుతో పార్క్ ఉంది. కవులు విశ్వనాథ్ గారు పార్క్, ఆయన పేరుతో పార్క్ ఉంది, తేనేటి విశ్వనాథ్ పార్క్ ఫ్రమ్ ఆర్కే బీచ్. ఆడికి పోతే ఆయన గుర్తొస్తాడు. గొప్ప గొప్ప కవులు. నేను పర్సనల్ గా మా రాయలసీమకు ఆ పేరు పెట్టినటువంటి చిలుకూరి నారాయణరావు గారు ఉత్తరాంధ్రలో పుట్టాడు. రాయలసీమ అనే పేరు పెట్టింది అంతకుముందు మాకు సీడెడ్ డిస్ట్రిక్ట్ ఉండేది. రాయలసీమకు సీడెడ్ డిస్ట్రిక్ట్ అనేవాళ్ళు. ఈయన చిలుకూరి నారాయణరావు గారు శ్రీకాకుళం వాసి. ఆయన హిందూ కాలేజ్ ఫ్రమ్ అనంతపురం, ఇక్కడ తెలుగు పండితుడుగా హిందీ పండితుడు వచ్చి చదువుకు పాఠాలు చెప్తుంటే, రాయలసీమ ఇంత గొప్ప ప్రాంతం ఉంది, దీనికి ఏందో సీడెడ్ డిస్ట్రిక్ట్లు, దత్త మండలాలు బాగలేదు, రాయలసీమ అని పేరు పెట్టని ఆయన పేరు పెట్టాడు. అంటే అంత గొప్ప ప్రాంతం, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతంలో ఏం మాట్లాడుతున్నాం? నెంబర్ 1, అనిత గారు అర్థం చేసుకోవాల్సింది, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అందించిన ఒకనొక బలహీన వర్గానికి సంబంధించిన మహిళా నేత అనిత గారు. కానీ మీ తోటి మహిళా నేతలు, మీ పార్టీ కాకపోవచ్చు, ఒక వరదు కళ్యాణి గారు, ఒక పుష్పా శ్రీవాణి గారు, ఒక ఎంపీ తనుజారాణి గారు మహిళలే కదా, వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. రాజకీయ విమర్శలు చేయొచ్చు, మీపైన విమర్శలు చేశారు. ఇప్పుడు మన పుష్పా శ్రీవాణి గారు చాలా ఘాటైన పదజాలం వాడారు, కానీ సంస్కారమైన భాష వీళ్ళ. ఏమన్నారు వాళ్ళు? ఒక మాజీ మంత్రిని పట్టుకొని, గుడివాడ అమర్నాథ్ వాళ్ళ తండ్రి కూడా మాజీ మంత్రి, వాడేవాడు అని మీరు అంటున్నారే, రేపు మీరు మాజీ అయితే అట్లా అని అంటే బాగోదు కదా. ఎంత సంస్కారమైన విమర్శ! దానికి విమర్శ మీరు చేయండి. ఇప్పుడు నిన్న వరదు కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, సంస్కారమైన భాషలో మిమ్మల్ని ప్రశ్నించారు. కాబట్టి మీ తోటి మహిళా నాయకులు ఉత్తరాంధ్రలోనే అంత గొప్పగా మాట్లాడుతుంటే దానికి భిన్నంగా మీరు మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు విమర్శను నేను తప్పు పట్టట్లేదు. అమర్నాథ్ గారు ఎక్కడొచ్చింది పంచాయతీ? ఆయన హోంమంత్రి దగ్గరికి వెళ్తే ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ ఇంటికి పోతే ఇస్తారేమో. ఆమె ఏమన్నది? ఏమన్నారు? ఎక్కడొచ్చింది పంచాయతీ? ఒకప్పుడు ఉద్యోగాల కోసం మనం పోయేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన ఇంటి దగ్గరకు వస్తున్నాయి అన్నారు. దానికి ఎటకారంగా రాజకీయాల్లో వెటకారం, వ్యంగ్యం చాలా సాధారణ విషయం. అది అభ్యంతరకర భాష మాట్లాడకూడదు, కానీ సాధారణ విషయం. అందులో ఉత్తరాంధ్రలో ఎటకారం చాలా బాగుంటుంది, సంస్కారవంతంగా ఉంటుంది. అమర్నాథ్ గారు ఏమన్నారంటే, మన ఇంటికే వస్తున్నారు, హోంమంత్రి గారి ఇంటికి పోతే ఎన్ని ఉద్యోగాలు వచ్చేస్తాయన్నారు. తప్పేంటి? మీరు కూడా చెప్పండి, రండి ఎంతమంది వస్తారో మా ఇంటికాడ ఉద్యోగం ఇస్తానని చెప్పండి. చెప్పొచ్చు, మా ఇంటి హోంమంత్రిగా అనిత గారి ఇంటి కాడికి వస్తే ఈరోజు వస్తా ఉంది, ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న నీ ఇంటికి రాలేదు అని దాడి చేయండి, విమర్శలు చేయండి. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చెప్పండి. మా ఇంటికి కాదండి, విశాఖపట్నంకి వచ్చింది, ఇదిగో ఇన్ని లక్షల ఉద్యోగం వస్తాయి, పంపించి ఎంతమందిని మా ఇంటికి పంపిస్తాం, అందరినీ కంపెనీల దగ్గర పంపిస్తానని చెప్పి మీరు ధైర్యంగా చెప్పొచ్చు కదా. విమర్శ చేయండి. కానీ దానికని కోడిగుడ్డు, సరే కోడిగుడ్డు వాడారు, వాడు వీడు అవసరం లేదు కదా. దానికి తోడుగా ఆయన ఏం చేశాడు? ఇంకా మేకప్ గురించి మాట్లాడాడు. ఆయన మాట్లాడడాన్ని మనమే విమర్శని ఓకే, మేకప్ ఆయన అవసరం లేదు, ఆయన మేకప్ అన్నాడు, అవసరం ఎందుకు వచ్చింది? మీరు వాడు వీడు అని ఆయన ఎవరు? ఎక్కడ స్టార్టింగ్ ఎవరు, ఎండింగ్ ఎవరు? అభ్యంతరకర భాష దొల్లిన తర్వాత దానికి ఏం మంచి చెట్లు ఉండవు, సంస్కారం ఏమి ఉండదు, వరుసపెట్టి మాట్లాడమే. కాబట్టి అనిత గారు అర్థం చేసుకోవాల్సింది, హోమ్ మినిస్టర్ వెటకారం వరకు వచ్చినప్పుడు మీరు ఎటకారంగానే సమాధానం చెప్పండి, చులకన చేయొద్దండి. వెటకారం అమర్నాథ్ గారు కనపడింది, ఏది ఈ మేకప్ గురించి కాదు. అనిత గారి ఇంటికాడికి వస్తే వాళ్ళ ఇంటికాడికి పోతే తెలుస్తుంది అన్నాడు. రండి ఎంతమందిని పంపిస్తామని మీరు ఎటకారం చేయండి, తప్పేం లేదు. కానీ ఆ తర్వాత మేకప్, మీరు వాడు అన్నారు, ఆ మేకప్ అని ఆయన మేకప్ గురించి మాట్లాడారు. ఎవరిని తప్పడదాం, ఎవరిని సమర్థిద్దాం? కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది అమర్నాథ్ గారి గురించి కాదు, మీతోటి మహిళా నాయకులు, ఒక వరదు కళ్యాణి గారు, ఒక పుష్పా శ్రీవాణి గారు, వాళ్ళు మీతో పాటు పనిచేసిన వాళ్ళే. పుష్పా శ్రీవాణి గారు మాజీ డిప్యూటీ సీఎం, ఆమె ఎంత మాట్లాడుతున్నారు? ప్రోటోకాల్ రీత్యా డిప్యూటీ సీఎం, మీరు హోంమంత్రి మాత్రమే. మీ ప్రాంతానికి మాజీ డిప్యూటీ సీఎం ఆమె, ఒక గిరిజన మహిళ.
ఎంత సంస్కారవంతంగా మిమ్మల్ని ఘాటైన విమర్శ చేసింది, ఎక్కడ అసభ్య పదజాలం వాడలేదు. మీరు అవును. మాట్లాడండి, ఘాటైన విమర్శ చేయండి అమర్నాథ్ గారి పైన. కానీ ఇదేంటిది? కాబట్టి అనిత గారు జగన్ గారిని కూడా ఒకసారి మనోడు కాదు కదా, ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, మనోడు ఏంటి పదం? కాబట్టి ఇట్లాంటి భాష అప్పుడప్పుడు హోంమంత్రి గారు వదులుతున్నారు, అది మంచిది కాదు. నిజానికి ఫెరోషస్ లీడరు, తెలుగుదేశంలో మంచి లీడరు, మహిళా నేత, ఒక దళిత సామాజిక వర్గంలో హోంమంత్రి స్థాయికి ఎదిగినందుకు అభినందిస్తాం. ఉమ్, కానీ ఈ తరహా భాష మీకు మంచిది కాదు. బూత్ కాకపోవచ్చు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి పెట్టుకొని మనోడు, ఆ ఉమ్, పదజాలాలు ఆమెకు మంచిది కాదు. మంచి క్యాబినెట్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. అవును. కానీ మీ పదజాలాలు మానుకోండి, వెటకారం చేయండి, విమర్శలు చేయండి. కానీ ఒక్కసారి మనం అదుపు తప్పిన తర్వాత బయట వాళ్ళు కూడా అదుపు తప్పుతారు, సమర్థించలేం మనం. ఇప్పుడు అవును. ఆయన ఏమంటాడు, మీరు పోయి అడిగితే ఆమె అట్ట అనొచ్చా నన్ను అంటాడు, ఎవరు సమాధానం చెప్తాం? ఉమ్, కాబట్టి ఉత్తరాంధ్రకున్న ఆ గమ్మత్తైన ఎటకారం, ఉత్తరాంధ్రకున్న ఆ సంస్కారం, ఆ గొప్పతనానికి ప్రతినిధిగా మారండి. అంతేగాని ఆ గౌరవాన్ని తీర్చే విధంగా నష్టం చేసే ఉండకూడదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.